నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే టైంలోనే శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ అనే సినిమా రిలీజ్ చేశాడు. ఇంజనీరింగ్ 2 రోజుల్లో నేను జాయిన్ అవుతానన్న టైంలో శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ రిలీజ్ చేశాడు. ఓకే, మల్కాజ్గిరి సాయిరామ్ దగ్గర నిలబడి సాయిరామ్ థియేటర్ దగ్గర నిలబడి టికెట్ దొరికి సినిమా చూసే వెళ్తాను అని లైన్లో నిలబడిన టికెట్లు దొరక్క అవ్వలేదు. సినిమా చూడకుండానే ఇంజనీరింగ్ బస్ ఎక్కి దిగాను అనమాట. ఓకే, మా కాలేజ్ ఘట్కేసర్ 2007 టైంలో మా కాలేజ్ ఘట్కేసర్లో ఉంది. చుట్టూ ఏం లేవు, పొదలు, చెట్లు, ముళ్ళు, కంచెలు. ఓకే, జనాలు, దొడ్లు ఇవే ఉన్నాయి మొత్తం అన్నీ. బస్ ఎక్కితే 24 కిలోమీటర్స్ ఘట్కేసర్ వెళ్ళడానికి. సరే బస్ ఎక్కాను. బస్ ఎక్కిన తర్వాత ఇంజనీరింగ్లో యూ విల్ ఎక్స్పీరియన్స్ ర్యాగింగ్. మా కాలేజ్లో ర్యాగింగ్ ఉండదు. ఆర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ డిసిప్లైన్డ్, దే డు నాట్ ర్యాగ్ యూ అని చెప్పారు. బస్ ఎక్కేసరికి వివిధ రకాల జనాలు ఉన్నారనమాట మొత్తం అంతా. ఫస్ట్ డే కాలేజ్ దిగిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు ఎవడైతే మీతో వచ్చి మాట్లాడతాడో వాడు మీ లైఫ్ని ఎంకేపీ బేసికలీ. ఓకే, ఆ విషయం నాకు రియలైజ్ అవ్వాలా. సో నేను దిగిన వెంటనే ఒకటి వచ్చి ఏమ్రా నీ పేరు అన్నాడు. వెంకటాదిత్య అని చెప్పి అన్న. ఫుల్ నున్నగా గడ్డంగీకేసుకొని తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నాను, మంచిగా చదువుకోవాలి అని. సరే వచ్చాడు, మీద చెయ్యేశాడు. మీరు సీనియర్ అని అడిగితే లేదురా నేను కూడా ఇప్పుడే జాయిన్ అయినా అన్నాడు. అప్పుడే చెయ్యేసి తీసుకెళ్ళిపోతున్నాడు లోపలికి. తీసుకెళ్తున్నాడు. వేరే బస్సులోంచి ఇంకొక అమ్మాయి దిగింది. ది వెరీ ఫస్ట్ స్టేట్మెంట్, ది వెరీ ఫస్ట్ పర్సన్ అటర్డ్ టు మీ ఇన్ మై ఇంజనీరింగ్ ఫస్ట్ డే, మామా కాలేజ్ అయ్యే లోపల దీన్ని అంటే